హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజైతే నేను ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా డిన్నర్ రెసిపీనైతే కొంచెం స్పెషల్‌గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బటర్ నాన్ ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక గిన్నె మైదా పిండిని, ఒక గిన్నె గోధుమ పిండినైతే తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ షుగర్‌ని, అలాగే ఒక చిటికెడు సాల్ట్‌ని, ఇంకా ఒక స్పూను బేకింగ్ పౌడర్‌నైతే యాడ్ చేశాను. అలాగే కొద్దిగా ఆయిల్‌నైతే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బేకింగ్ సోడా కాదండి, బేకింగ్ పౌడర్ అయితే వేశాను. దీనివలన మనకి బటర్ నాన్స్ అనేవి సాఫ్ట్‌గా చాలా బాగొస్తాయి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్నంతటిని బాగా మిక్స్ చేసుకునేసి కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం ఎంతసేపు బాగా మిక్స్ చేసుకుంటే అంత సాఫ్ట్‌గా అయితే వస్తాయి. కాకపోతే ఇది మనము చపాతీ ముద్ద కన్నా ఇంకొంచెం సాఫ్ట్‌గా అయితే రెడీ చేసుకోవాలి ఈ పిండి ముద్దని. ఇలా చేసుకున్నాక దీనిలోకి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకునేసి మళ్ళొకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఒక గంట సేపు అయితే మూత పెట్టి వదిలేస్తే పిండి కూడా కొంచెం అయితే పొంగినట్లుగా చాలా సాఫ్ట్‌గా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఇంక దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. దీనికి కాంబినేషన్‌గా అయితే ఈరోజు నేను పన్నీరు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకునేసి పన్నీర్‌ని అయితే ఇలాగ ముక్కలుగా అయితే కట్ చేశాను. మరీ పెద్దవిగా కాకుండా చిన్నవిగా కాకుండా ఇలా మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఈ పన్నీర్ ముక్కల్ని యాడ్ చేశాక దీనిపైన కొద్దిగా ఉప్పుని, అలాగే కారంని, ఇంకా ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఇలాగ ఒక 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత వీటన్నిటిని అయితే వేరొక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే బాండీలోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకునేసి ఒకటి పెద్దది ఉల్లిపాయనైతే నిలువుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలుగా. వీటన్నిటిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి ఒక 2 మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకున్నాక దీనిలోకి 2 మీడియం సైజు టమాటాలని కూడా కట్ చేశాను. వీటిని కూడా యాడ్ చేసుకునేసి ఒక 50% ఉడికేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని అయితే చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మనము ఈ పన్నీరు టమాటా కర్రీని జీడిపప్పు వేసుకొని చేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా కూడా చేసినా కూడా టేస్ట్ బాగొస్తుంది. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను అదే బాండీలోకి కొద్దిగా ఆయిల్ వేసుకునేసి చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు వేసి ఇంకా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని యాడ్ చేసుకునేసి ఒక 3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకున్నాక మనం ఫ్రై చేసిన పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని అయితే బాగా మిక్స్ చేసుకునేసి ఉప్పుని, పసుపుని, కారంని, ఇంకా ధనియాల పొడిని వీటన్నిటిని వేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని మరో 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఇంకా తర్వాత అయితే దీనిలోకి కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్నాక నూనె మొత్తం పైకి తేలాక కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసుకొని మరో 2 మినిట్స్ ఉడికించుకుంటే మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అది రెడీ అయ్యాక ఇక్కడైతే నేను మనం రెడీ చేసుకున్నటువంటి ఈ పిండిని అయితే తీసుకునేసి చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకున్నాక ఇలాగా వాటిని అయితే చపాతీలాగే అయితే రుద్దుకుంటున్నాను. ఇవి మరీ మందంగా లేకుండా పలుచగా లేకుండా అయితే రుద్దుకోవాలి. ఇంకా తర్వాత ఒక సైడ్ అయితే ఇక్కడ నేను వాటర్‌ని తీసుకునేసి మొత్తం వన్ సైడ్ అయితే వాటర్‌ని అప్లై చేస్తున్నాను. ఇంకా తర్వాత వేడివేడిగా ఉన్న ప్యాన్ మీద అయితే దీన్ని వేసుకునేసి ఒక 20 సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక ఇలాగ మనం డైరెక్ట్ పొయ్యి మీద అయితే కాల్చుకోవచ్చు. చాలా బాగా పొంగుతాయి. లాస్ట్‌లో అయితే కొద్దిగా ఆయిల్ కానీ, బటర్ కానీ పూసేసుకునేసి సర్వ్ అవుట్ చేసుకోవాలి. చాలా బాగా రెడీ అయిపోతాయి. అలా కాకుండా మన దగ్గర ఐరన్ ప్యాన్ గనుక ఉంటే వాటర్ తడుపుకున్న ఈ నాన్‌ని ఒక 20 సెకండ్స్ అయితే అలాగ కాల్చనిచ్చాక ఇలాగ ప్యాన్ మొత్తం అయితే తిరగేసి ఇలా కాల్చుకోవచ్చు. చాలా బాగా వస్తాయి ఇలా కూడా చేశాను గానీ క్లిప్ అయితే మిస్ అయింది. అందుకే షేర్ చేయలేదు. ఇగో ఇలా చాలా బాగా అయితే పొంగుతాయి. బబుల్స్ వచ్చేసి సేమ్ మనకు హోటల్ స్టైల్‌లో లాగా అయితే వస్తాయి. ఇంకా అలాగే ఈరోజైతే కొద్దిగా రైస్ కూడా అయితే ప్రిపేర్ చేసేసాను. ఇలా ఈరోజైతే సింపుల్‌గా, టేస్టీగా, ఈజీగా, క్విక్‌గా చేసుకునే డిన్నర్ రెసిపీస్‌ని అయితే ప్రిపేర్ చేశాను. వెజిటేరియన్స్ అయితే చాలా ఇష్టంగా అయితే తినేసేయొచ్చు ఈ కాంబినేషన్‌ని. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.